వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లి చట్నీ నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేసేస్తానో మీతో చెప్పేస్తున్నా. సో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కాస్త అంటే 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుని మనకి తగినన్ని చట్నీకి ఎన్ని పల్లీలు కావాలో అన్ని పల్లీలు వేసుకుని వేయించేసుకుని పొట్టు ఊడేదాకా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చికి. ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాం. తర్వాత వెల్లుల్లి రవ్వలు నేను ఇలాగే పొట్టు తీయకుండా వేసుకుంటాను, చాలా టేస్ట్గా వస్తుంది. వెల్లుల్లి రవ్వలు, కొత్తిమీర, అలాగే గుప్పెడు ఆనియన్, కాస్త చింతపండు, చూడండి చింతపండు, ఒక స్పూన్ తగినంత రాళ్ళ ఉప్పును వేసుకోండి, టేస్ట్ చాలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం లైట్గా. మూత తీసి కొద్దిగా వాటర్ వేసుకోండి, కొద్దిగా లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మొత్తం పోతుంది. చూడండి ఇలా గట్టి చట్నీలా చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు కారం చూసుకుని ఒకవేళ ఉప్పు తగ్గిన కారం తగ్గిన కాస్త లైట్గా వేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంది. ఇప్పుడు కాస్త మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ ఫస్టే వేసాను కదా, మళ్ళీ ఎందుకు వేస్తున్నానంటే తినేటప్పుడు అంటే దోశలకు కానివ్వండి, చపాతీ పూరికి కానివ్వండి, తినేటప్పుడు పంటికి ఆనియన్స్ అనేవి అలా అలా తగులుతుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి 2 సార్లు గ్రైండ్ చేసుకొని చాలు. చూడండి ఇలా కనబడుతున్నాయి కదా, ఇలా అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో మన చట్నీ రెడీ. చూసేదారా సింపుల్గా ఎలా తయారు చేసేసుకున్నాను. నా ఈ చట్నీ మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీరు ఎవరికి షేర్ చేశారో వాళ్ళకి వెళ్తాయి, అలాగే అందరికీ వెళ్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీ సపోర్ట్తోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ మీతో చేస్తూనే ఉంటాను. సో నా ఈ సింపుల్గా చట్నీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి, కమెంట్ చేయండి. ఇలానే గట్టిగా చేసుకోండి, ఎక్కువ నీళ్ళు అనేది వేయద్దు. వాటర్ ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది మొత్తం పోతుంది. సో అందుకే కాస్త గట్టిగా చేసుకొని చేసేసుకోండి. బాయ్ బాయ్.